ఓం శ్రీ మాత్రే నమ. శ్రీ గురుభ్యో నమ. మన ఛానల్లోకి స్వాగతం. ముందుగా మేషరాశి వారి అందరికీ నమస్కారం అండి. బ్రహ్మం గారి కాలజ్ఞానం ప్రకారం మరికొద్ది గంటల్లో మీకు మీ జీవితంలో జరగబోయేది తెలిస్తే కనుక మీరైతే ఎంతగానో ఆశ్చర్యానికి గురవుతారు. ఎందుకు అంటే కనుక మిమ్మల్ని ఎప్పటి నుంచో రహస్యంగా ఒక వ్యక్తి ఇష్టపడుతూ ఉన్నారు. ఇక ఆ వ్యక్తి మూలకంగా మీరు మీ జీవితంలో ఎలాంటి సమస్యలను, ఒడిదుడుకులను, కష్ట నష్టాలను ఎదుర్కొంటారు? లేదా మీరు మీ జీవితంలో సుఖ సంతోషాలను అనుభవిస్తారా? లేదంటే కష్టాలను, బాధలను అనుభవిస్తారా? అనేటటువంటి పూర్తి విషయాలను ఇప్పుడు మనం ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కాబట్టి మేషరాశి వారు మాత్రం ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము మీకు రహస్యంగా ఇష్టపడుతున్న ఆ వ్యక్తి గురించి పూర్తిగా వివరాలు తెలియజేస్తాం. ఇక వివరాలకి వెళ్తే కనుక మేషరాశి రాశి చక్రంలో మొట్టమొదటి రాశి. ఈ రాశికి అధిపతి అంగారకుడు. ఇక మేషరాశి వారికి స్వతంత్రమైన అభిప్రాయం అధికంగా ఉంటుంది. తమకు నచ్చిన విధంగా తమ జీవితంలో తాము జీవించడానికి, తమ ఆలోచనలకు అనుగుణంగా నడుచుకోవడానికి వీరు ప్రాధాన్యతను ఇస్తారు. ఇతరులు ఏమనుకుంటారో అనే విషయాన్ని పెద్దగా ఈ మేషరాశి వారు అస్సలు పట్టించుకోరు. తమకంటూ ఒక ప్రత్యేకమైన మార్గాన్ని ఏర్పరచుకొని దానిలో నడవడానికి, అంటే ముందుకు వెళ్ళడానికి ఈ రాశివారు ఇష్టపడతారు. ఇక ఈ లక్షణం వీరికి ప్రత్యేకంగా ఎంతో ఎత్తులో నిలబెడుతుంది. కానీ కొన్నిసార్లు అది ఇతరులతో ఘర్షణకు కూడా దారి తీయవచ్చు. తమ మనస్సాక్షి చెప్పిన దానికి ఈ మేషరాశి వారు అధికమైన విలువను ఇస్తారు. బయట ప్రపంచం యొక్క ఒత్తిళ్లకు అస్సలు ఈ రాశివారు లొంగరు. తమ నిర్ణయాలపై తమకు పూర్తి నమ్మకం ఉంటుంది. అయితే ఇతరుల అభిప్రాయాలకు కూడా విలువ ఇవ్వడం, సానుకూల విమర్శలను స్వీకరించడం ద్వారా వీరు మరింత ఉన్నతిని పొందవచ్చు అని ఎంతైనా చెప్పుకోవచ్చు. ఇక ఇంతటి మంచి యాటిట్యూడ్, వ్యక్తిత్వం ఉన్న ఈ మేషరాశి వారిలో పుట్టిన వారి జీవితంలో సమస్యలు, ఇబ్బందులు, కష్టాలు అనేవి హెచ్చు తగ్గులుగా ఉన్నప్పటికీ కూడా ఈ సమయంలో మీకు సపోర్ట్ కూడా అదే విధంగా లభిస్తుంది. అది మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, బయట వ్యక్తులు కావచ్చు, మీ మిత్రులు కానీ, లేదా మీరు పనులు చేసే ప్రదేశంలో కానీ ఒక వ్యక్తి మిమ్మల్ని అపారంగా ఎంతగానో అభిమానిస్తూ ఉన్నారు. కొంతమంది వ్యక్తుల విషయంలో మనం చూస్తే కొంతమంది వ్యక్తులపైన కొంతమందికి ఎందుకో అంతటి అపారమైన అభిమానం ఉంటుందో అర్థం చేసుకోలేం. అంతలాగా అభిమానించే ఒక వ్యక్తి కూడా మీకు ఉన్నారు. ఆ వ్యక్తి మిమ్మల్ని ఒక రకంగా చెప్పాలంటే చాలా అంటే చాలా ఇష్టపడుతూ ఉన్నారు. అది అభిమానమై ఉండవచ్చు, అది ప్రేమ అయి ఉండవచ్చు, అలా ఏదైనా కావచ్చు. ఆ విధంగా మీ జీవితంలో మీకు మంచి చేయాలని నిరంతరం శ్రమ పడుతూ ఉంటారు. మీరు ఎప్పుడైనా ఏదైనా పనుల్లో పొరపాటు చేస్తే వారు మిమ్మల్ని అడ్డుకుంటూ ఉంటారు. కొన్నిసార్లు అది మీకు చాలా ఇబ్బందికరంగా కూడా అనిపించినప్పటికీ అది వారికి మీపైన ఉన్నటువంటి అభిమానమే. ఈ విధంగా వారు మీపైన అధికారాన్ని చలాయించే కారణమవుతుంది. ఈ విధంగా రహస్యంగా మిమ్మల్ని ఇష్టపడుతున్నటువంటి వ్యక్తి మీరు మీ జీవితంలో సెటిల్ కావాలని వారు ఈ విధంగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. వారి మూలకంగానే మీరు మీ జీవితంలో మీరు సెటిల్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అంటే మీకు ఒక మంచి ఉద్యోగ అవకాశాలు ఇప్పించడం కానీ, మీకు మంచి గైడెన్స్ను అందించడం కానీ, మీకు మంచి మంచి సలహాలు, సూచనలు ఇచ్చి మీరు వ్యాపారంలో అభివృద్ధి పదంలో ముందుకు దూసుకొని వెళ్ళడం కానీ, వారి వంతుగా మీకు సహాయాన్ని అందించడం కానీ, ఒకవేళ మీరు ఒక బిజినెస్ చేస్తున్నట్టయితే ఆ బిజినెస్లో మీ యొక్క బిజినెస్ని ఏ విధంగా అభివృద్ధి పరచుకోవాలో అనేటటువంటి మంచి మంచి సలహాలు, సూచనలు మీకు ఇస్తారు. మంచి గైడెన్స్ని మీకు ఇస్తారు. మీకు మీ యొక్క వ్యాపార జీవితంలో ఆ వ్యక్తి చేదోడు వాదోడుగా నిలుస్తారు. ఇక వ్యాపారంలో మంచి మంచి మెలకువలు, ట్రిక్స్ నేర్పుతారు. అలాగే వ్యాపారాన్ని మీరు ఏ విధంగా డెవలప్ చేసుకోవాలో వారి నుండి మీరు వారి మాటల ద్వారా నేర్చుకోగలుగుతారు. ఈ విధంగా మీ యొక్క లైఫ్ని సెటిల్ చేయడానికి
ఆ వ్యక్తి నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు. అదేవిధంగా మంచి మంచి అవకాశం మీకు రావటంలో వారి కీలకమైన పాత్ర కూడా వారు పోషిస్తూ ఉంటారు. ఈ విధంగా ఈ మేషరాశి వారి యొక్క జీవితంలో మీ యొక్క లైఫ్ని సెటిల్ చేయడానికి ఒక వ్యక్తి మిమ్మల్ని రహస్యంగా ఇష్టపడుతూ ఉన్నారు. ఆ వ్యక్తి మిమ్మల్ని ఎప్పటి నుంచో ఎంతో కాలంగా రహస్యంగా ఇష్టపడుతూ ఉన్నారు. కాబట్టి ఆ వ్యక్తి మీ యొక్క జీవితంలో మీకు ఏదో ఒక మంచి చేయాలని ఎప్పుడు కూడా తహతహలాడుతూ ఉంటారు. ఆ వ్యక్తి పురుషుడు కావచ్చు, లేదా స్త్రీలు కావచ్చు. ఇలా ఎవరైనా సరే మీ యొక్క జీవితంలో అపారమైనటువంటి అభిమానాన్ని మీపైన వారు పెంచుకుంటూ ఉన్నారు. కాబట్టి మీకు ఎప్పుడూ మంచి చేయాలని ప్రయత్నం చేస్తూ మీ వెంటనే ఉంటారు. కాకపోతే కొన్ని సందర్భాల్లో ఏ విధంగా ఉంటుంది అంటే, బయట వ్యక్తులు మన పర్సనల్ విషయంలో ఎక్కువగా జోక్యం చేసుకుంటే మనం తట్టుకోలేకపోతూ ఉంటాం. వారు ఏమైనా సలహాలు మనకు ఇస్తే గనక మాకు వీళ్ళు సలహాలు ఇచ్చేది ఏంటి అనే మనస్తత్వం కూడా చాలామందిలో ఉంటుంది. ఇక మీరు ఆ విధంగా ఉన్నారంటే ఒక మంచి వ్యక్తిని మీ జీవితంలో నుండి మీరు పోగొట్టుకున్న వారు అవుతారు. కాబట్టి ఈ విషయంలో మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మీ యొక్క మంచిని కోరుకునే వ్యక్తి మీ మీద అధికారం చెలాయించినా కానీ మీరు తప్పుగా అర్థం చేసుకోకండి. ఎందుకంటే వారు మీ పైన అభిమానంతోనే మీకు మంచి జరగాలనే ఉద్దేశంతోనే మీరు చేసే తప్పులు, పొరపాట్లు, అలాగే మీరు చేసే మిస్టేక్స్ని మళ్ళీ మళ్ళీ చేయకుండా వారు అడ్డుకుంటూ ఉంటారు. మంచి మంచి సలహాలు, సూచనలు మీకు అందిస్తూ ఉంటారు. అయితే మీ యొక్క జీవితంలో ఎప్పుడు కూడా మీకు చేదోడు వాదోడుగా ఉంటూ మీరు మంచి స్థాయిలోకి చేరుకోవడానికి ఆశపడుతున్నటువంటి వ్యక్తి ఎవరో గుర్తించి వారి సలహాలు, సూచనలు వినడానికి ప్రయత్నం చేయండి. వారితో బంధాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు విచ్ఛిన్నం అంటే దూరం చేసుకోకూడదు. అటువంటి వ్యక్తులతో బంధం అనేది నిలుపుకోవడానికి నిరంతరం ప్రయత్నం చేయండి. అప్పుడే మీ యొక్క జీవితంలో సక్సెస్తో ముందుకు దూసుకొని వెళ్ళగలుగుతారు. ఖచ్చితంగా మీ యొక్క లైఫ్లో ఉన్నటువంటి ఆ వ్యక్తి కారణంగానే మీకు ఒక మంచి అవకాశం అయితే మీకు తొందరలోనే రాబోతూ ఉంది. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆన్లైన్ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.